ఉచిత బస్సు అన్ని బస్సులు ఇస్తే ఫ్రీగా బాగుండేది. అంటే 16 సర్వీసులు ఉన్నాయి, 16 రకాల బస్సులు ఇస్తే బాగుండేది, లేకపోతే లేవన్నారు కదా. ఓకే, ఆ 5 రకాల బస్సులకే అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అవునంతే, అన్నిటికి ఇస్తే బాగుండేది. లేకపోతే ఇలా వెయిట్ చేయడం కష్టం. ఇప్పటికే ప్రతిరోజు 3 కోట్ల నష్టం అమ్మా ఏపీఎస్ఆర్టీసీకి. 3 కోట్ల నష్టం అయితే అసలు ఇవ్వకుండా ఉండాలి. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఉంటే సరిపోతుంది, ఇస్తే సరిపోయేది. అసలు ఏది ఇవ్వకుండా ఉంటే పోయేది, ఇస్తే అన్నిటికి ఇవ్వాలి. అంటే వాళ్ళకి ఎన్నికలప్పుడు మరి గెలవడానికి హామీలు ఇస్తారు, 2 రకాలు అన్ని పార్టీలు ఇస్తారు, మరి వాళ్ళు గెలవాలి కాబట్టి. గెలవాలి కదా, గెలిచినందుకు ఏదో ఇచ్చిండు. అంటే అసలు ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం తీసేసి ఉచిత విద్య మంచిది, అవి ఉంటే బాగా మంచిది. ఏ ప్రభుత్వం పేదవాళ్ళకి సహాయం చేస్తే బాగుంటది, అంతేగాని మనకిచ్చే ఏం ఉపయోగం. అవును. సో ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది. ఓకే, ఎన్నికలప్పుడు సూపర్ 6 అని చెప్పారు, పథకాలు అందుతున్నాయి ప్రజలకి? మాది గవర్నమెంట్ ఉద్యోగం అండి. మీకు కాదు, సామాన్య ప్రజలకి. సామాన్య ప్రజలు వాళ్ళని అడగాలి. అంటే మామూలు అసలు వింటూ ఉంటారు కదా మీరు కూడా ఊర్లో పథకాలు. అంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు, తల్లికి వందనం వేసామని చెప్తుంది ప్రభుత్వం, చదువుకునే పిల్లలు ఉంటే. అందరికి ఇచ్చారో లేదో మనకు తెలియదు కదా. ఓకేనమ్మా, అంటే ప్రభుత్వం చెప్పేది ఎంతమంది పిల్లలు ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా కూడా వేసామని చెప్తుంది. పడ్డా లేదనేది వాళ్ళకి తెలియాలి. అంటే సామాన్య ప్రజలకు పెన్షన్లు పెంచామంటున్నారు వీళ్ళు వచ్చాక. సో మీరేమో ఎంప్లాయ్ అంటున్నారు కాబట్టి మీకు ఏమంత ఐడియా ఉండదు. ఏ పథకం వర్తించింది తప్ప. అవునులే సార్, మీ అభిప్రాయంలో గత ప్రభుత్వంలో మంచి జరిగిందా ప్రజలకు, ఈ ప్రభుత్వం చేస్తుందా? అంటే గత ప్రభుత్వం నుండి ఏమీ రాలేదు. ప్రభుత్వం అంటే వాళ్ళు గెలవడానికి ఏదో చేస్తారు, వాళ్ళు ఏది ఒప్పుకున్నారో అది చేస్తున్నారు. ఫైనల్ గా జగన్ మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? తెలియదు అన్న, అదే జనాల మీద అభిప్రాయం. మీ ఒపీనియన్ ఏంటి? ఏమో తెలియదు. సో చివరిగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి, కూటమి ప్రభుత్వం మీద? ప్రభుత్వం బాగానే చేస్తుంది. ఇంకా రాలా బస్సు? ఎంతసేపు అవుతుందమ్మా? మీరు పావు గంట అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి? నర్సరావుపేట. అంటే మామూలుగా ఉచితంగా పెట్టడం గురించి ఏమనుకుంటున్నారు? 1 నిమిషం బాబాయ్. మీ ఆడవాళ్ళకే ఉచితం, బాబాయ్ టికెట్ కొనాల్సిందే. ఇలా ఉచితంగా పెట్టడం మంచిదంటారా చెడ్డదంటారా మీ ఉద్దేశంలో? ప్రభుత్వం అయితే మంచిదని చెప్తుందమ్మా, సో టికెట్ కొనాల్సిన పని లేకుండా. సో ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక? పథకాలు ఏమైనా అందాయా? పథకాలు ఏమి అందలేదు కానీ అమ్మా, పథకాలు ఏమి రాలేదు. ఓకే, అంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు వీళ్ళు వచ్చాక. ఎన్ని అందినాయి గ్యాస్ సిలిండర్లు? ఒకసారి వచ్చింది. తల్లికి వందనం వేసామని చెప్తున్నారు, చదువుకునే పిల్లలు ఉంటే. ఓకే, పొలం ఉంటే పొలం డబ్బులు వేసామని చెబుతున్నారు. పెన్షన్ ఎవరికైనా వస్తుందా మీ ఇంట్లో? వస్తే పెన్షన్లు పెంచామని చెబుతున్నారు. ఇప్పుడేం ఫ్రీ బస్ పెట్టారు, రేపో మాపు నెలకు 1500 వేస్తారంట. మీ ఆడవాళ్ళకే, అన్నీ మీ ఆడవాళ్ళకే చేస్తుంది ప్రభుత్వం. ఎలా ఉంది మరి ప్రభుత్వం వచ్చాక మీకు? సో జగన్ ఉన్నప్పుడు మంచి జరిగిందా, ఈ ప్రభుత్వం వచ్చాక మంచి జరుగుతుంది? ఇప్పుడే బాగుంది మీ అభిప్రాయం. మరి ఇప్పుడే బాగుంది అంటారు కాబట్టి ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారి గురించి? ఆయనే కాబట్టి చేస్తుంది, చాలా బాగుంది. సో చంద్రబాబు గారి మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారి గురించి మీ అభిప్రాయం ఏంటంటున్నా? థ్యాంక్స్ అమ్మా. గురించి మీ అభిప్రాయం ఏంటి? జస్ట్ మీ అభిప్రాయం 2 మాటలే, నేను వేరేలా కాదు, మీ ఆడవాళ్ళకే కాబట్టి మీరు చెప్తే తీసుకుందామని వచ్చాను. మీకు ఏది అనిపిస్తే అది చెప్పొచ్చు, తప్పలేదు. మీరేమనుకుంటున్నారు ఉచితంగా బస్సు మీద మీ అభిప్రాయం ఏంటి? నచ్చితే నచ్చిందని చెప్పు పెద్దమ్మ, లేదంటే లేదు అదే చెప్పు. మీ అభిప్రాయం ఏదైతే చెప్పండి. కూర్చో ఏం లేదు. ఉచితంగా బస్సు పెట్టడం మంచిదా చెడ్డదా మీ అభిప్రాయంలో? మాలాంటి వాళ్ళకైతే మంచిగానే ఉంది. ఓకే, మరి ఏపీ ప్రభుత్వం చెప్పేది మీకు డబ్బులు మిగిలిపోతే మంచి జరిగిద్ది అందుకే పెట్టామని చెప్తుంది. మంచి అయితే జరుగుతుంది. ఓకే, ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వ పనితీరు బాగుంది. ఓకే, బాగుంటమే కావాలి, ప్రజలు గెలిపించారు కాబట్టి. మీకేమైనా పథకాలు అందాయమ్మా ప్రభుత్వం వచ్చాక? నేను దేనికి అప్లై చేసుకోలేదు, అంటే వేరేగా ఏం చేసుకోలేదు. అదేలే, మామూలుగా జస్ట్ అభిప్రాయం. అంటే సామాన్య ప్రజలకు అందుతున్నాయా? మామూలుగా అనుకుంటారు కదా ఊళ్ళో, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు, వస్తున్నాయా? 3 తల్లికి వందనం. అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేసామని ప్రభుత్వం చెప్తుంది, చదువుకునే పిల్లలు ఉంటేనే. నేను అడిగే ప్రశ్న మీకు కాదమ్మా, మామూలుగా మిగతా వాళ్ళకి పడట్లేదా అనుకుంటూ ఉంటారు కాబట్టి. సరే, ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు, పొలం ఉంటే పొలం డబ్బులు వేసామని చెప్తున్నారు, ఒక 7000. నాకు పొలము లేదు, పిల్లల గురించి అయితే తెలియదు. ఫ్రీ బస్ మాత్రం అదేలే. సో మరి జగన్ అన్నప్పుడు మంచి జరిగిందా, ఈ ప్రభుత్వం వచ్చాక మంచి జరుగుతుందా ప్రజలకు? ఇప్పుడే బాగుంది. సో ఇప్పుడే బాగుందని మీరే చెప్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి మరి ఆయనే కదా చేసేది ఈ పనులన్నీ. సో ఆయన గురించి మీరు అభిప్రాయం ఏంటి? చివరిగా ఇబ్బంది పెట్టడం ఇదే లాస్ట్ ప్రశ్న. ముఖ్యమంత్రి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన పనితీరు బాగుంది. ఓకే,
ఈ కూటమి ప్రభుత్వం ఆ. ఎలా అనిపిస్తుంది మీకు? ఈసారి కూడా వాళ్ళు గెలవాలనిపిస్తుంది. ఈసారి కూడా ఎందుకు? ఇంకొక 5 సంవత్సరాలు మాకు ఇంకేదన్నా మంచి మేలు చేస్తారు. మరి కొంతమంది జగన్ వస్తారు అంటున్నారు, దాని మీద ఏం చెప్తారు మరి? అటువంటి అభిప్రాయం అయితే నాకు ఏమీ లేదు, నేను నిర్ణయించుకోలేదు. అదేలే, మీరైతే అంతేలే. ఈ కూటమి ప్రభుత్వం ఇంకా కొనసాగచ్చా లేదా? మీకైతే ఈ ప్రభుత్వం కొనసాగాలని ఉంది. కొనసాగాలి. చివరికి ఒక్క మాట చెప్పండి.